2017లో నీకు 18 ఏళ్ళు, 2019లో 16 ఏళ్ళు ఉందా? ఎవరైనా ఈ సమాజంలో రేప్ చేయబడిన ఒకడు రేప్ చేస్తే తనని వాడి పక్కనకి వెళ్ళి నుంచుంటుందా? ఏ ఆడదైనా. చట్టపరంగా కూడా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి కేసులు ఏమున్నా కానీ ఆడవాళ్ళ మాట నెగ్గేస్తుందని చెప్పేసి అని ఇలా చేస్తున్నారంటారా? టీవీ వీడియోలు చెప్పింది అతను నాకు దేవుడు, నాకు లైఫ్ ఇచ్చాడు, నా దేవుడు ఆయన లేకపోతే నేను లేను అని చెప్పేసి నీ వీడియోలు చెప్తావు అని సడన్ గా ఇవాళ ఎందుకు వచ్చింది? నేను జానీ మాస్టర్ ద్వారా బిడ్డను కనాలి, నువ్వు తప్పుకొని పెళ్ళంతో గొడవ పడింది. జానీ మాస్టర్ ఉంది. 17లో పరిచయం అయిందంట, 19లో రేప్ చేశాడంట. నువ్వు 17లోనేమో డి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసావు. డి ప్రోగ్రామ్ లో 18 ఏళ్ళు అయితే గానీ పార్టిసిపేట్ చేయడానికి లేదు. నువ్వు దాంట్లో పార్టిసిపేట్ చేసావు, సంతకం పెట్టావు. 2017లో నీకు 18 ఏళ్ళు, 2019లో 16 ఏళ్ళు ఉందా? ఎట్లా అవుద్ది? సో ఇవన్నీ పోలీసులు ఏం విచారించకుండానే చెప్పేసింది, అరెస్ట్ చేసి పోక్స్ కేసు పెట్టేశారు. అది ఎక్కడో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా లేకపోతే పోలీసులు ఎంత అత్యుత్సాహం చేయరు. ఇది పెద్ద ట్రాక్, ఇది జానీ మాస్టర్ పెద్ద ట్రాక్. అది వెనకాల ఒక చంద్రబాబు వ్యూహం ఉంది. దాంట్లో చంద్రబాబు వ్యూహం మీరు అనుకోవచ్చు, మోకాళ్ళకి మోడుకుంటుకి ముడి పెడతారండి చంద్రబాబుకి. అక్కడే ఉంది తెలియదు చంద్రబాబు వ్యూహంలో. అంటే పవన్ కళ్యాణ్ మనుషులు ఒక్కొక్కళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ జానీ మాస్టర్ శిష్యుడు, రెండో వాడు త్రివిక్రమ్, మూడో వాడు హరిశంకర్. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ యొక్క మనుషులు ఒక్కొక్కరిని ట్రాప్ చేస్తూ వీళ్ళని బదనాం చేస్తూ వీళ్ళందరూ అమ్మాయిల విషయంలో ఇలాగే ఉంటారు అని ఫైనల్ గా పవన్ దగ్గరికి వెళ్తుంది. పవన్ అండ్ గో అండ్ పార్టీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే, అమ్మాయిలతోటి అసభ్యంగా ఉండేవాళ్లే, వీళ్ళకి అమ్మాయిల విషయంలో నీతి లేదు అని ఒక టోటల్ గా పవన్ అండ్ పార్టీ అండ్ గ్రూప్. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నారు కదా రాజకీయం. అదే రాజకీయం, అదే అక్కడ చంద్రబాబు రాజకీయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరు ఏమనుకోరు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తారంటే అనుకో ఆయనంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుంది. ప్రయోజనం ఈయనకేంటి ప్రయోజనం? పవన్ కళ్యాణ్ చేయటంలో ఏంటి ప్రయోజనం అని అడిగితే తన కొడుకును ప్రమోట్ చేయడానికి. ఇవాళ యాజ్ ఆర్ టుడే 2029 కూటమి తరపున ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకంటే చంద్రబాబు 80 ఏళ్ళు, ఇదే లాస్ట్ ఎన్నికలు అన్నాడు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూటమి తరపున పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ తగ్గించి తన కొడుకును ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు కన్న తండ్రిగా కొడుకును ప్రమోట్ చేయాలి. ఏ తండ్రి తప్పులేదు. 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితం, 19 ఏళ్ళు సీఎం గా ఉన్నవాడు తన కొడుకుని సీఎం చేయాలని అనుకుంటారు, తప్పులేదు. సో చెయ్యాలంటే ఇప్పుడు అడ్డు ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పైన ఉన్నాడు, టాప్ లో ఉన్నాడు, ఇంత పెద్ద గీతగా ఉన్నాడు, తన కొడుకు ఇంత చిన్న గీతగా ఉన్నాడు. సో ఈ చిన్న గీతని పెద్ద గీత చేయాలంటే దీనికి ఇంత శక్తి సామర్థ్యాలు లేవు కనుక ఈ గీతను తగ్గిస్తే ఈ గీత సో ఈ గీతను తగ్గించాలంటే పబ్లిక్ లో అతని ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలి. ఈ పవన్ కళ్యాణ్ అంతేనే, ఆయన అంతే, ఆయన మనుషులు అంతే, ఆయన అంతే. మొదటి పెళ్లి చేసుకున్నాడు, ఆ బిడాగ్రూప్ కన్నా 2 పెళ్లి చేసుకుని బిడ్డను కనేసాడు, పెళ్లి చేసుకుంటాను బిడ్డను కనేసాడు. వాళ్ళంతా ఆడాల విషయంలో వీళ్ళు ఎంతే అని ప్రజల్లో ఒక ఏహ్యభావము, ఒక జిగుసాకరమైన భావం ఏర్పడాలి. పవన్ ఏమి మాట్లాడలేడు, వాళ్ళ తరపున తను మాట్లాడలేడు. సో అన్న ప్రజలు ఆటోమేటిక్ దిగిపోద్ది బరామీటర్. సో అది చంద్రబాబుకి అడ్వాంటేజ్, తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కుట్ర వెనకాల బీభత్సమైన కుట్ర. అందుకనే వరుసగా పోలీసులు కూడా అంత అత్యుత్సాహం, అధికార పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ మనిషి తెలిసి కూడా, మనుషులు తెలిసి కూడా అంత అత్యుత్సాహంగా వాళ్ళు వేస్తున్నారంటే వెనకాల బలమైన శక్తి చేయరు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు, అధికారం ఉన్న పార్టీకి పోలీసులు అంత ధైర్యంగా చెయ్యరు అంటే ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా రాజకీయ ప్రెషర్ ఉండబట్టే వాళ్ళు. అందులో రూలింగ్ పార్టీ మనిషి యొక్క ఉప ముఖ్యమంత్రి యొక్క మనిషి అని తెలిసి కూడా ఆ మనుషులు లాగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు అంతే చేతికి మట్టి అనకుండా మర్డర్ చేయగలిగిన మేధావి అతను కనుక అతను వ్యూహం ఇది. ఈ వ్యూహంలో ఇరుక్కుంటున్నారు ఒకళ్ళందరూ పావులు. రేపు జరగబోయే ఫ్యూచర్ లో అన్ని వస్తాయి బయటికి. చట్టపరంగా కూడా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి కేసులు ఏమున్నా కానీ ఆడవాళ్ళ మాట నెగ్గేస్తుందని చెప్పేసి అని ఇలా చేస్తున్నారంటారా? కానీ చట్ట ప్రకారంగా మనకి ఇప్పుడు రీసెంట్ డేస్ లో లాస్ కూడా చాలా మారుతున్నాయి కదా, ఆడవాళ్ళు తప్పుంటే ఆడవాళ్ళకి శిక్ష పడుతుంది అని. అది ఇప్పుడు మా తర్వాత ఇప్పుడు ఈ లోపల బదలం అయిపోయారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఇప్పుడు రేపు ఆయన తప్పు, అమ్మాయి తప్పు చెప్పింది, డీకి అబద్ధం చెప్పిందా లేకపోతే ఇక్కడ అబద్ధం చెప్తుందా? ఆ డీలో 18 ఏళ్ళు అన్నప్పుడు మరి 2019లో 16 ఏళ్ళు ఎట్లా అవుతుంది? పెరగాడగానే తగ్గదు కదా. సో ఇవన్నీ తేలుతాయి. అయిపోయింది. ఈ లోపల జైలుకి వెళ్ళటం అతని కెరీర్ బదనం అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి 19లో రేపు చేశాడు అంటది,
మళ్ళీ 24 దాకా అంత ప్రయాణం చేసింది. అవును. తను హీరోగా తన హీరోయిన్ గా తన హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఇద్దరు లివిన్ కూడా ఉన్నారు. లివింగ్ టుగెదర్. నేను జానీ మాస్టర్ ద్వారా బిడ్డను కనాలి, నువ్వు తప్పుకొని పెళ్ళంతో గొడవ పడింది. జానీ మాస్టర్ వైఫ్ ఐఏఎస్ తోటి గొడవ పడింది. ఎంత దూరం ఎందుకు ప్రయాణం చేసావు? ఎవరైనా ఈ సమాజంలో రేప్ చేయబడిన ఒకడు రేప్ చేస్తే తన పరాభవిస్తే అసహ్యంగా తన లైఫ్ ను చేస్తే వాడి పక్కనకి వెళ్ళి నుంచుంటుందా? ఏ ఆడదైనా పక్కకు వస్తే కాండ్రించి ఉమ్ము వస్తుంది, వీలైతే చెప్పు తీసుకుని పడుతుంది. అంతేగాని వాడితోటి ప్రయాణం చేస్తాను. ఈ అమ్మాయి వాడితోటి ప్రయాణం చేసింది. ఇన్నాళ్ళు ప్రయాణం చేసి మళ్ళీ అనేక టీవీలు వీడియోలు చెప్పింది, అతను నాకు దేవుడు, నాకు లైఫ్ ఇచ్చాడు, నా దేవుడు ఆయన లేకపోతే నేను లేను అని చెప్పేసి నీ వీడియోలు చెప్తావు. అని సడన్ గా ఇవాళ ఎందుకు వచ్చింది? ఇక్కడ వెనకాల ఎవరో నిన్ను కెలికి నిన్ను వాడుకుంటున్నారు. ఆ అమ్మాయి పావుగా వాడబడతారు. సో ఇందువల్ల ఇప్పుడు ఇది ఒక కేసు. ఈ కేసు అర్థం లేదు. అంటే అవకాశం ఉంది కనుక అమ్మాయి కేసు పెడితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా అమ్మాయి వచ్చి పెడితే చాలా తప్పు. పోలీసులు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆడపిల్ల అనగానే సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ అరుంధతి, మగపిల్లాడు అనగానే దుశ్శాసన, దుర్యోధన, రావణాసురులు. ఈ వ్యూహం పోవాలి. ఈ ఆలోచన. ఆడ మగ వాళ్ళ సమాజంలో సమాంతరంగా ఉన్నారు. ఆ మగవాడు ఎట్లా ఆడపిల్లని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడో ఆడపిల్ల కూడా మగవాడిని అలాగే ట్రాప్ చేసి మోసం చేస్తారు. సో ఈ సమాంతరంగా ఆడ మగలో జరుగుతారు కనుక ఒకళ్ళు న్యాయము, ఆడపిల్ల అనగానే న్యాయం అనే ఈ జెండర్ వ్యత్యాసం అనేది చూడకూడదు. ఖచ్చితంగా ఈ పద్ధతులు రాకపోతే ఈ పద్ధతి ఇదే కంటిన్యూ అవుతుంది. అంతే, ఇదే కంటిన్యూ. ఎవరైనా చేసేది కదా. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి ఛానల్స్ వస్తూ ఉంటాయి. నీలాంటి ఆడపిల్లలు ఎంతో మంది యాంకర్స్ వస్తూ ఉంటారు. నేను ఎవరికన్నా ఒక యాంకర్ని, వచ్చే యాంకర్లు కొంతమంది నన్ను సినిమాకి అవకాశం చూడండి, మీరు ఏదన్నా ఆ ఇంట్రెస్ట్ ఉందండి దాని దీంట్లో వచ్చాను అడిగేవాళ్ళు ఉన్నారు. పిల్లలు తప్పలేదు, వాళ్ళ జీవితంలో కోరికలు ఉండొచ్చు. అది ఎవరన్నా ఒక అమ్మాయి అడిగితే ఎవరో కుదరదమ్మా, నువ్వు పనికిరావు ఫేస్కి అన్నాను అనుకో, పనికిరమ్మా నువ్వు, నేను ఓపెన్ గా చెప్తాను. సపోజ్ అలా చెప్పిన అమ్మాయిలు కూడా ఉన్నారు. బాగున్నావమ్మా, నువ్వు ఫిజిక్ మెయింటైన్ చేయి, నేను అవకాశం వచ్చినట్టు చెప్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేదమ్మా నీ ఫేస్ సినిమాకి పనికిరాదు, కెమెరాకి పనికిరాదు, నీ ఫేస్ నార్మల్ గా బాగానే ఉంటుంది కానీ కళగా ఉండొచ్చు కానీ సినిమా కెమెరాకి పనికిరాదమ్మా, నీకు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ లైట్ వేస్తే షాడో వస్తుంది, ఎక్స్ప్రెషన్ తెలీదు, ఏం చెప్తాం. అప్పుడు నేను చెప్పింది కోపం వచ్చి ఆ పిల్లకి నన్ను పనికిరాడు అన్నాడు, నేను కోపం వచ్చి నేను ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన నా చేయి పట్టుకున్నాడు అంటదాం. అంతేగా ఇప్పుడు తీసుకెళ్ళి లోపల వేస్తాను. ఈ అవకాశం అంటే కేవలం ఇదంతా ఫేమ్ తగ్గించడం కోసం అంటున్నారా? పొలిటికల్ గా ఒక్కరిని దెబ్బతీయడానికి వెనకాలండి రాజకీయం నడిపిస్తున్నారంటారా? జానీ మాస్టర్ పొలిటికల్ అమ్మా. జానీ మాస్టర్ పొలిటికల్. పవన్ కళ్యాణ్ అన్ని డైరెక్ట్ చూడండి. జానీ మాస్టర్, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మనిషి, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్, అందరూ పవన్ కళ్యాణ్ మనుషుల్ని ట్యాకిల్ చేస్తారు. అందరూ ఒకటి తర్వాత ఒకటి పవన్ పక్కన చేరుస్తారు. అప్పుడు పవన్ అండ్ పార్టీ దౌర్భాగ్యులు. అమ్మాయిల విషయాలు ఇలాగ. పవన్ కూడా అంతే. పవన్ కూడా గతంలో అంతే కదా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇవ్వకుండా ఇంకో అమ్మాయి కడుపు చేశాడు. ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ అని ఒక ప్రజల్లో ఒక డిస్కషన్ వస్తుంది. ఆటోమేటిక్ గా అతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది కావాలి చంద్రబాబు. ఆ డ్యామేజ్ అయినప్పుడు తన కొడుకుని ముందు తీసుకెళ్ళగలరు.